ప్రత్యక్షమైతే విచిత్రం జరిగిందండి. పిల్లాడు కదా పాపం 6-7 ఏళ్ళు, కంగారు పడిపోయాడు. ముందు అసలు శంఖం చక్రం అన్నీ ఆధార్ కార్డు అన్నీ ఓసారి చూసుకున్నాడు పాపం. విష్ణువా కాదా ఆయనకి నమ్మకం కుదిరాక నమస్కారం పెట్టి స్తోత్రాలు చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఈయన ఏమీ అడగకుండానే, ఈయన ఫలానాది కావాలని అనకుండానే, కుమారా నీ సంకల్పంపు నేను ఎరుంగుదును కానీ అయ్యది దురాపంబు అన్నాడండి. ఇంకెందుకంటే రావడం మరి ఇక్కడ దేవుడు అంటే అలా ఉంటాడు, అంత తేలిగ్గా ఏం వరాలు ఇవ్వడం. కుమారా నీ సంకల్పంబు నేను ఎరుంగుదును కాయన అయ్యది దురాపంబు. అయితే ఈ కుర్రాడు ఏమనుకుంటాడు, మా సవత్తలు నన్ను తిట్టింది, తిరిగి సవత్తలు నన్ను ప్రేమిస్తే చాలు, ఇది దురాపం ఏమిటి ఇందులో, ఆవిడ మనస్సు మారితే చాలు కదా. అంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక మనిషి మనస్సు మారడం ఎంత కష్టం అంటే, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అవుతుంది, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం అవుతుందమ్మా, మనస్సులు మారవు. అంత బండ మనస్సులు మనవి. ప్రాణి పోవలసిందే తప్ప మనస్సు మారదు. అందుకే విష్ణువు ఆ మాట అన్నాడు, అది దురాపంబు. ఇంకోటి కూడా ఉంది ఈ దురాపంబు అనడం. నీకు అత్యున్నతమైన స్థానం ఇస్తాను. తండ్రి ఆయన తొడ, ఆయన ఒళ్ళో కూర్చోవడం, ఉత్తముడితో పాటుగా నీకు ఏదో వాడుకో 6 ఎకరం నీకు 6 ఎకరం ఇవ్వడం, ఈ గొడవ ఎందుకయ్యా? నువ్వు అనంతమైనటువంటి శక్తిని ప్రార్థించావు, నేను అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెడతా. ఏ స్థానమో చెప్పాడు పోతన గారి యొక్క భాగవతంలో ఉంటుంది. మన సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్వకాలం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఇప్పుడు నేను చెబుతున్న వచనం ప్రధానమండి. ఇక్కడ పోతన గారు చెబుతున్నాడు, విష్ణువు అన్నట్టయితే నీకు నేను ఇయ్యబోయే స్థానం ఏమిటంటే అది ఎట్టిదనినా ఇందేని మేధియందు పరిభ్రామ్యమాణంబైన గోచక్రంబునం బోలే గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబును నక్షత్ర రూపంబులైన సప్త ఋషులను తారకా సమేతులై ప్రదక్షిణంబు తిరుగుచుండుదురు అట్టి ధ్రువక్షితి అను పదంబు 26,000 ఏండ్లు సనన్ ముందట ప్రాపింతువు అన్నాడు. అది వచనం. ఈయన అడిగిందేమిటి, ఇంకేం అడగలేదు. ఈ ధ్రువక్షిత ఏమిటి, 26,000 ఏళ్ళు ఆగడమేటి. చుట్టూ నన్ను అవమానించారు, మొల్లో ఇంట్లో చాక్లెట్ కొనమయ్యా ఆయన అడుగుతుంటే ఈయన చరాచర ప్రపంచం అంతా చూపిస్తాడు. దేవుడు మాట్లాడేగా ఉంటాయి. దేవుడు మనకి కావలసింది ఇస్తాడండి, మనం అడిగింది ఇవ్వడండి. దేవుడు నమ్మితే ప్రయోజనం, మనం అడగకూడదు. నీదే భారం అంటే అన్నీ చూస్తాడు. మా ఊళ్ళో ఉల్లిపాయల ధర ఎక్కువగా ఉంది, తగ్గించమని విష్ణుమూర్తిని అడిగితే తప్పకుండా తదాస్తు అంటాడు. కానీ దీని మీద కలిసి వచ్చేది ఏమిటి, మళ్ళీ రేపొద్దున బంగాళదుంపల ధర పెరుగుతుంది. నీకు బంగాళదుంపలు ఉన్నప్పుడు ఉల్లిపాయలు ఉండాల్సిందే, ఉల్లిపాయలు ఉన్నప్పుడు బంగాళదుంపలు ఉండాల్సిందే. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, తెలుస్తూ ఉంటాయి అంతే. ఒక బంగాళదుంపలు పనికిరా, ఒక ఉల్లిపాయ పనికిరాదు కదా, 2 ఉండాలి కదా, కాంబినేషన్ జోడి అబ్బో శివకేశవులాగా. అందుకని ఇప్పుడు దీని ధర బదులు దాని ధర పెరిగితే బంగాళదుంపల కోసం మళ్ళీ తపస్సు చేస్తావా? ఎన్నిసార్లు చేస్తావు? సరిగ్గా మన సంసారంలో కూడా పిల్లల కోసం అని కొంతకాలం, వాళ్ళ చదువుల కోసం అని కొంతకాలం, వాళ్ళ ఆరోగ్యం కోసం అని కొంతకాలం, వాళ్ళ ఉద్యోగాల కోసం ఎంతకాలం చేస్తావమ్మా ఈ తపస్సులు? ఆ ఒక్కటి జీవితం ఏదో ఆయన ఎందుకు గటింపజేసి అన్నట్టుగా ఆయనకి పారేస్తే పోయేదానికి. నువ్వు ఏమైనా చేసుకోవయ్యా, నేను సేవిస్తూ ఉంటా అంటే అయిపోవాలి, మొత్తం చూసుకుంటాడు కదా. అందుకే ఆయన ఎంత ఉన్నత స్థానం ఇచ్చాడు అంటే, నేను నీకు ధ్రువస్థానాన్ని ఇవ్వబోతున్నా అన్నాడు. అది పిల్లాడికి అర్థం కాలేదు. ఆయన పైకి పాపం బైపీసీ గ్రూప్ కాదు, ఎంపీసీ గ్రూప్ కాదు, 6వ తరగతి 6 ఏళ్ల వయస్సు, 6 తరగతి కూడా కాదు, 6 ఏళ్ల వయస్సు. అంటే పాపం బడిలో చేరితే ఆయన 2వ తరగతి చదువుతాడు. ఇప్పుడు ఆ రోజుల్లో వేదశాస్త్రాన్ని ఆ కాలానికి పెద్ద విజ్ఞానం ఎవరు చెప్పరు కదా వయస్సుకి. ఏం తెలుస్తుంది? ఏందేని అది ఎట్టిదినా ఇందేని మేధియందు పరిభ్రామ్యమాణంబైన గోచక్రంబునం బోలే. గానుగు చూసావా ధ్రువ, పల్లెటూళ్ళలో ఉంటుంది, నూనె ఆడుస్తూ ఉంటారు కదా, గానుగా అన్నాడు. ఇలా నూతున్నాడు ఈయన. గానుగు ఎద్దు కడతారు కదా, దీనికి ఇలా కాడి ఉంటుంది కదా ఇరుసులాగా, దాని మెడ మీద పెడతారు కదా, ఆ గానుగెద్దు ఇలా తిరిగినట్టుగా, గానుగెద్దు తిరిగినట్టు తిరుగుతున్నాడు అంటారు కదా, అలా తిరిగినట్టుగా గోచక్రంబునం బోలే అంటే అర్థం. మేధి అంటే గానుగ. మేధియందు పరిభ్రామ్యమాణంబైన గోచక్రంబునం బోలే. గానుగువాడి ఇంటి దగ్గర ఈ గానుగద్దు ఇలా తిరుగుతుంటుంది, ఉంటాం కదా, దానికి ఒక గీత గీస్తారు, లెక్క కన్నట్టు తిరుగుతుంది, పక్కకి వెళ్ళదు అది. అందుకే అక్కడ తిరిగేదాన్ని గానుగెద్దు అంటారు, బయటంతా తిరిగేదాన్ని గంగిరెద్దు అంటారు. అందుకని గానుగెద్దులో తిరుగుతున్నట్టు అంటారు. గోచక్రంబునం బోలే పైన సరిగ్గా ఈ గానుగెద్దు చక్రంలాగే పైన ఆకాశంలో కూడా నక్షత్ర చక్రం తిరుగుతుంది. దాన్ని శింసుమార చక్రం అంటారు. దాన్ని శింసుమార చక్రం. సున్న జాగ్రత్తగా పట్టాలి, లేదా శిశుమారం అయిపోతుంది, పిల్లలు చనిపోతారు. శింసుమార చక్రం అది సైన్స్ అండ్ టెక్నాలజీ, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి, మన శిశు అనే పదానికి సంబంధించింది కాదు. శింసుమార చక్రం
ఆ చక్రం పైన తిరుగుతోందయా. మేధియందు పరిభ్రామ్యమాణం పైన గోచక్రం మనం పోలే గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిష్చక్రం. మనం అంతా ఒకటే అనుకుంటాం. గ్రహాలు వేరు, తారలు వేరు, నక్షత్రాలు వేరు, జ్యోతిష్యులు వేరు, తారకలు వేరు. తార వేరు, తారక వేరు. తార అంటే పెద్ద నక్షత్రం, తారక అంటే చిన్న నక్షత్రం. అంటే ఈ విజ్ఞానం అంతా పూర్వం ఉందా లేదండి? అజ్ఞానంతో మాట్లాడతారు ఏమిటండి? పని లేకుండా రాశాడు ఆ పోతన్న గారు. పైగా పోతన్న గారిది కాదు ఈ విజ్ఞానం, వ్యాసుడిది. ఆయన రాసింది అని రాశాడు. వ్యాసుడెప్పుడు వాడు? పోతన గారంటే 15వ శతాబ్ది. వ్యాసుడెప్పుడు వాడు? 5000 ఏళ్ల క్రితం కదా భారతం రాసింది. పైగా ఇది వ్యాసుని విజ్ఞానం కూడా కాదు. నిజం చెప్పాలంటే వేదంలో ఉంది ఇది. వేద విజ్ఞానాన్ని వ్యాసుడు అందించాడు. ఎప్పుడు వేదాలు ఎవరన్నా డేట్ వేస్తారా? అది భారతీయ విజ్ఞానం, అది భారతీయ ఖగోళ శాస్త్రం. ఇప్పుడుదంటే అలాగా. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు. ఇప్పుడు వాడో నాసా వాడో వేసా వాడో వాడు కనిపెట్టగానే వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు కనిపెట్టారు. మనం కనిపెట్టాలి, మన పిల్లల్ని కనిపెట్టారు. ఇక్కడ మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు, మనకు అది వదిలేసాం మనం. ఇవాళ మనం విజ్ఞాన శాస్త్రం చదివే వాళ్ళు కూడా ఎందుకు చదువుతారంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయని, ఎందుకంటే డబ్బుల కోసం. ఇప్పుడు సైన్స్ అక్కలేదు, దేశం అక్కర్లేదు, కొత్తగా పరిశోధన చేసేది ఏమీ లేదు. పాత విషయాలే మళ్ళీ చెబుతాడు. చెప్పి శుభ్రంగా ఇంతలో పుస్తకం కొడతాడు. అందుకే థీసిస్ అంటే తీసేయి, ఇంకో పుస్తకంలో తీసేయి, ఇందులో వేసేయి, నాలుగు కలిపి కొట్టాయి, అయిపోయింది. అదే తీసేసావు. నువ్వేం కష్టపడదు. 400 పేజీలు అలా కనపడుతూ ఉంటే చాలా గైడ్ అదిరిపోయేలాగా. అయ్యి బాబాయ్ అంతే, ఏం లేదు అందులో. ఈయన కొత్తగా కనిపెట్టింది ఒక్కట్లేదు. ఇది చాలండి కనిపెట్టడానికి. గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిష్ చక్రమును. అంతేకాదు నక్షత్ర సహిత నక్షత్ర రూపములైన సప్త ఋషులను. సప్త ఋషులను మనం అనుకుంటున్న వాళ్ళు నక్షత్రాలా కాదా? పెళ్లిలో కూడా అరుంధతిని చూపిస్తున్నారే, నక్షత్రమే కదా. కశ్యపాత్రి జమదగ్గిన భరద్వాజ వశిష్ఠ విశ్వామిత్ర గౌతమాదులు 7గురిని చూపించి వశిష్ఠుని పక్కన అరుంధతిని చూపిస్తున్నారు లేదా? ఉత్తర దిక్కును చూపిస్తారు. 4 మంచం కోళ్ళలో ఉంటే పక్కన 3 వరుసగా ఉంటే ఆ 3 నక్షత్రాల్లో మధ్యది వశిష్ఠుడు అంట. మధ్యది వశిష్ఠుడు అని ఎందుకన్నామంటే ఆ పక్కన అరుంధతి ఉంది కాబట్టి. అంచేతన ఇక్కడ ఇది కూడా అరుంధతిని బట్టి వశిష్ఠుడిని మనం ఊహిస్తున్నాం. మిగిలిన వాళ్ళని మనం అనుకున్నవే. నక్షత్ర రూపంబులైన సప్త ఋషులు మనకి ఇప్పటికి ప్రత్యక్షంగా పెళ్లినాడు కూడా చూపిస్తున్నారే. కనపడకపోయినా సరే పురోహితుడు అదిగోనమ్మా అంటాడు. ఈవిడ కనపడదు, ఈ అమ్మాయి కనపడలేదంటుంది. ఈ అబ్బాయికి అసలు కనపడదు, ఎందుకంటే ఈ అమ్మాయి తప్పితే వాడికి ఏం కనపడదు. వాడు కూడా వాడిది. కన్యాదాత కనపడదు, ఆయనకు 6000 అప్పు కనపడుతుంది, కానీ అరుంధతి కనపడదు. పురోహితుడు గొడవ ఏమిటి? వీళ్ళు కనపడిందంటే వాడు ఇంకో పెళ్ళికి పోవాలి. కనపడింది అంటాడు. నేను చెప్పట్లా శాస్త్రాన్ని టెక్నికల్ చేయడం అంటే ఇదేనమ్మా. అసలు అరుంధతిని చూపించినప్పుడు పురోహితుడు కానీ అక్కడ వాళ్ళు కానీ అరుంధతి గొప్పదనాన్ని చెప్పాలి. 100 మంది కొడుకులు చనిపోతే అరుంధతి కన్నీళ్లు పెట్టలేదు, వశిష్ఠుడు కన్నీళ్లు పెట్టలేదు, గ్రహస్థితిని వదిలేశారు. చిటికిన వేలి గాయం అయితే మనం శ్రీ మహావిష్ణువుని పిలిచేస్తున్నాం ఫోన్ చేసి. ఇక్కడ ఇది అరుంధతి నుంచి నేర్చుకోవాలి. 100 మంది కొడుకులు చనిపోయారు వశిష్ఠుడికి, అరుంధతికి. వాళ్ళ గొప్పతనం అది, వాళ్ళ సహనం అది. వాళ్ళని వాళ్ళు ఓదార్చుకున్నారు, వాళ్ళలో వాళ్ళు బాధపడ్డారు. వశిష్ఠుడు అరుంధతి ఒళ్ళో తలపెట్టుకుని ఏడిచాడు, అరుంధతి వశిష్ఠుని ఒళ్ళో తలపెట్టు. ఆ సమయంలో వాళ్ళ తల్లి కొడుకు, తండ్రి కూతురు, అంతేగాని భార్యాభర్తలు కాదు. విశ్వామిత్రుల శాపానికి దగ్ధమైపోయారు మొత్తం. పెద్ద కుమారుడు శక్తి సహా. అప్పటికే శక్తి భార్య గర్భవతి. ఆవిడకి పుట్టినవాడే పరాశరుడు, ఆయనకి పుట్టినవాడే వ్యాస మహర్షి. ఇంత దయనీయమైన జీవితం, ఇంత ఘోరమైన జీవితం ఎవరికైనా ఉంటుందా? ఇంకా చిత్రం అండి. అరుంధతి దాన్ని అడిగితే వశిష్ఠుని కంటే గొప్పది. ఆవిడ తట్టుకుంది దుఃఖాన్ని. ఏం చేస్తాం మహర్షి శాపం ఏం చేస్తాం? ఆ మనిషి అలా మూర్ఖుడైపోయాడు. తిరిగి చెప్పించలేదు గాంధారి లేక, ఊరుకుంది అలాగా. వశిష్ఠుడు తట్టుకోలేకపోయాడు. నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ నది ఒడ్డున బారేసింది. ఎందుకంటే వశిష్ఠుణ్ణి చంపగలిగిన శక్తి ఆ నదికి లేదండి. అది వశిష్ఠ మహర్షి. దాన్ని విపాశ నది అంటారు. ఇప్పుడు అది బియాస్ అయింది. జీలం చీనాబ్ రావి బియాస్ అంటే దిక్కుమాలిన పేర్లు వచ్చి మనకు అర్థం కావట్లేదు. బియాస్ అంటే విపాశ అంటే వశిష్ఠుని పాశాలు విడదీసింది. అయ్యి బాబోయ్ మహర్షి నిన్ను చంపితే మహాపాపం అయ్యా, నువ్వు వెళ్ళిపోవలసిందని కెరటాలు కొట్టుకుని వచ్చి వశిష్ఠుడిని ఒడ్డున బారేసి, నాకు బతికే యోగం లేదు, చచ్చే యోగం కూడా లేదా అన్నాడు. మహర్షుల కథలు ఇవమ్మా. కావాలంటే మహర్షులు మార్గదర్శకులను సద్గురు శివానందమూర్తి గారు 2 సంపుటాలు రాశారు. 50 మంది మహర్షుల జీవిత చరిత్రలు చదవండి. విశాలాంధ్రలో నవోదయాలు దొరుకుతున్నాయి. ఒక్కొక్క మహర్షి కడుపు నిండిపోతుంది మనం చదువుతుంటే. అసలు లోపల వీళ్ళ బతుకులు ఇవ్వ, వీళ్ళ బతుకులు ఇవ్వ, దేశం కోసం ఎంత చేశారా.
చిన్న దుఃఖానికి చచ్చిపోతున్నాం, విలవిల్లాడిపోతున్నాం. ఇక్కడ సకల దేవతల్ని ప్రార్థన చేసేసి ఇంత దుఃఖాలు తట్టుకున్నవాడు చివరికి ఆత్మహత్య మళ్ళీ చేసుకుందామని నిర్ణయించుకునైనా ఈ చేతులు ఇలా ఉంటే ఈదుతానేమో ప్రాణభయం, ప్రాణ ఆకాంక్షతోటి అని చేతులు కట్టేసుకుని నదిలో దూకాడు రెండోసారి. ఆ నది ఆ చేతులు కట్లు విడదీసి మళ్ళీ బయటకు తోసింది. ఆ నది బాహుదా నది. ఇప్పటికీ ఉత్తర దేశంలో ఉన్నాయి బాహుదా, విపాష, బాహుదా నదులకి పేర్లు ఊరికే పెట్టరండి. వెంకటరావు పేరు, పుల్లారావు పేరు తీసుకెళ్ళి నదులకు పెట్టలా. ఈ నదులకు చరిత్ర. ఈ రెండు నదులకి ప్రత్యేకంగా వశిష్ఠుడిని ఆత్మహత్య నుంచి కాపాడిన నదులుగా వాటికి చరిత్ర ఉంది. మరి అటువంటివి తట్టుకున్నారంటే అర్థం ఏమిటి? వీళ్ళని చూడమండలో అర్థం ఏమిటి? చూస్తే మీకేదో పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, దీన్ని కాదని మీరు తట్టుకోవాలి, తట్టుకోవాలి, తట్టుకోవాలి. అరుంధతిలాగే తట్టుకోవాలి, వశిష్ఠుల్లా తట్టుకోవాలి, అరుంధతి వశిష్ఠుల్లా కలకాలం హాయిగా ఉండాలి అని కొత్త దంపతులను ఆశీర్వదించడానికి ఏర్పాటు చేసిన సంప్రదాయం. ఎంత గొప్పవండి మన సంప్రదాయాలు, ఎంత గొప్పవి మన ఆచారాలు. దాన్ని 2 నిమిషాల మూమెంటు సెల్ఫీ కింద తీసేస్తే అలాగా అరుంధతిని చూస్తున్న సెల్ఫీ. దేనికమ్మా నీకు సెల్ఫీ పని లేక? అరుంధతి పడవ, నువ్వు పడవ, అందులో ప్రతి దానికి ఫోటో ఒకటి వచ్చింది ఈ మధ్యన. ఫోటో తీస్తే దృశ్యం గుర్తుండదండి. ఫోటో తీయడం మానేస్తే దృశ్యం మనస్సులో ఉంటుందండి. ఫోటోలు తీశారంటే మీరు దృశ్యాలు పట్టించుకోరు. దృశ్యం అదృశ్యం. ఫోటో కూడా అదృశ్యం. లోపల పెట్టాం, ఎప్పుడూ చూడలేదు. ఆ దృశ్యం మన మనస్సులో ఉండాలంటే ఫోటో తీయకూడదండి. పెట్టుకొని ప్రయత్నం చేసి పెట్టుకో. అది సప్తఋషులు, నక్షత్ర రూపంపరైన సప్తఋషులను తారకా సమేతులై ప్రదక్షిణంబు తిరుగుతుండదురు. ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ధ్రువస్థానం, ధ్రువుడు నక్షత్రం అనడానికి లేదు, ధ్రువస్థానం. సరిగ్గా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, పోలార్ యాక్సిస్. సరిగ్గా బండికి ఇరుసు ఉంటుంది కదా, 2 చక్రాలు ఉంటాయి కదా, మధ్యలో ఉండేదాన్ని ఇరుసు అంటారు కదా. మరి ఆ ఇరుసుకి అటో మేకేస్తారు, ఇటో మేకేస్తారు, చక్రాలు బయటికి వెళ్ళకుండా. ఆ ఇరుసుకి 2 చివర్లా ఉండే అక్షాలనే ధ్రువస్థానాలు అంటారు. అది ధ్రువంగా ఉంటుంది కాబట్టి లోకంలో ధ్రువం ఇది ధ్రువం, ఇది ధ్రువం, ధ్రువం దే రాజావరుణో, ధ్రువం దేవో బృహస్పతి, ఇలా అన్నీ వచ్చాయి. మరి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతే ధ్రువం అని రాజులకు పట్టాభిషేకం జరిగినప్పుడు ఈ మంత్రమే చదువుతారు ఖచ్చితంగా. ధ్రువంగా, ధ్రువంగా నిశ్చయం. ఇంకో మాట తెలుగు పండితుడు కాబట్టి చెప్పేస్తున్నా. ధ్రువుడు రాసిన, ధ్రువపత్రం రాసిన, ధ్రువీకరణ రాసిన ధకార ఉకారములు రాసి రావత్తు పెట్టాలి. ధారాశి రొత్వం పెట్టేయకూడదు. అది ధృతరాష్ట్రుడే, గుడ్డాడైపోతాను. ధాకరత్వం పెట్టకూడదు. ధకార ఉకారం ధూ, ధూ రాసి, ధుని, ధుని అంటాం, ఆధునిక అన్నదంటే ధూ రాస్తాం కదా, ఆ ధూ రాసి ఉకారం కూడా రాసి కింద రావత్తు పెట్టాలి. అది ధ్రువపక్షం, అది ధ్రువం, అది ధ్రువపత్రం, అది ధ్రువీకరణ. ఇంక ధ్రువం అనే పదం ఎక్కడొచ్చినా అంతే. ఇంకో రకంగా ధకార రుత్వంతో ఉండదు అసలు. ధృతరాష్ట్రుడు ఆ వ్యవహారం ధరింపబడిన, అది వేరే విషయం. ఇది వేరే. చాలామందికి తెలియదు. ఇది అలాగే చేస్తారు. సమయం వచ్చింది చెప్పేశాను, ఓ పని అయిపోయింది. అందుకని నక్షత్ర తారా సప్తఋషులను కలిసి ఎందే అని పరిభ్రమించుండదు. అట్టి ధ్రువక్షితి అను పదంబు 26 వేల ఏండ్లు శనన్ ప్రాపింతు. దాని నువ్వు 26,000 ఏళ్ల తర్వాత చేరుకుంటావంటే ధ్రువుడికి అర్థం కాల. నేను అడిగింది ఏమిటి, ఈయన ఇస్తున్నది ఏమిటి? వై 26,000 years? నేను ఎంతవరకు ఏం చేయాలి ఇక్కడ? మా సమతల్లి మాట ఏమిటి? వీడి గొడవ వీడిది కదా. పైగా ఈ తపస్సు చేయడం వల్ల, దీనివల్ల ఇతనిలో కలిగిన సంస్కారం ఏమిటంటే అసలు సవత్తల్లి, తిట్టడాలు, ఉత్తముడు, ఆ గొడవంతా వద్దు, మోక్షం అడుగుదాం అనుకున్నాడు. మహావిష్ణువుని అడగాల్సిందే కదా. అది మర్చిపోయాడు పాపం. ఆయన కనపడగానే ఏం ఒళ్ళు తెలియలేదు పాపం. ఇంకా భగవంతుడు కనపడితే ఒళ్ళు తెలుస్తుందా? అంటే ఆ మైకంలో ఉన్నాడు ఆయన, ఆ మోహంలో ఉన్నాడు ఆయన. మోహం అంటే అది కదా నిజమైన మోహం. అందుకని ఆయనకి ఇది లౌకికమైన విషయము అడగలేదు. ఎందుకు మొదలెట్టాడు అది అడగల, అసలు మోక్షము అడగల. ఆయన ఏం చేశాడు? ధ్రువక్షితి అనే పదం 26 ఏళ్ళ ముందట 26 వేల ఏండ్లు శనన్ ప్రాపింతు అని వెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కువసేపు ఉండడు ఆయన. ఆయన మళ్ళీ టీ తాగుతామంటే ఉండే రకం కాదు అది. వెళ్ళిపోయాడు దేవుడు. వెళ్ళిపోయాక నేను అనుకున్నట్ట, ఇదేమిటిది? ధనహీనుండు నృపాలు చేరి మిగులం దాటిన్ ఫలీకారమిమ్మని అర్థించిన రీతి. ధనహీనుండు నృపాలు చేరి మిగులం దాటిన్ ఫలీకారమిమ్మని అర్థించిన రీతి. మోక్షఫలదుండైనట్టి పంకేజలోచనుడే చాలా ప్రసన్నుడైన. మోక్షఫలదుండైనట్టి పంకేజలోచనుడే చాలా ప్రసన్నుడైన. అతని సాంసారికం వర్ధి గోరిన నా వంటి విమూఢ మానసులు ధాత్రిన్ కల్గిరేయవరు అంటే. నా బతుకు ఎలా ఉందంటే మోక్షము అడగలేదు,
సరే ఇది చిన్న కోరిక అనుకో, ఇది అడగకపోయినా పర్వాలేదు, ఆవిడ ఇంకో 2 తిట్లు తిడుతుంది, పోతే పోతాం, ఈ తపస్సు బాగుందిగా, ఇక్కడే కూర్చుంటాం, అసలు ఇంటికి ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడు పాపం. అతనికి అలా వచ్చేసింది యోగ, రమణ మహర్షిలాగా. ఇంక ఇంటికి ఎందుకు వెళ్ళాలి అసలు, ఆ ఉత్తముడు ఉత్తానపాదుడు అదంతా నాకు ఎందుకది, వాడిని ఏలుకొని ఏదో పోటీ పడబట్టు కదా వచ్చింది. రజోగుణం సత్వగుణం గుణాతీతంగా మారిపోయింది. తపస్సు ప్రయోజనం అది. అందుకని ఇక్కడే ఉండిపోతాను. కానీ అయ్యో ప్రత్యక్షమైన భగవంతుడిని మోక్షం అడగకుండా మాట్లాడకుండా కూర్చున్నాను. ఆయన ఏదో బిస్కెట్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. బిస్కెట్ ఏమిటో నాకు తెలియట్లేదు, తినాలో తినకూడదో రైల్లో ఇచ్చే బిస్కెట్ ఏమోలా ఉంది ఇది. ఎందుకంటే 26,000 ఏళ్ళు ధ్రువక్షితి పదం ఆయనకి తెలియట్లేదు పాపం, చిన్నపిల్లాడు కదా. ఇదేమిటిది 26,000 ఏళ్ళు నేను బతకాలా, ఇంకా ఏం చేయాలి బతికి, తర్వాత ఇస్తానంటాడు, అసలు ఇదేమిటి అని ఏమనుకుంటున్నాడంటే పాపం. ధనహీనుండు రూపాలు చేరి మిగులం దాటిని ఫలీకారమిమ్మని అర్థించిన రీతి. డబ్బు లేనివాడు పేదవాడికి ఏదో ఒక మహారాజు గారు అనుకోకుండా దర్శనమిచ్చి, ఏమజాన్ని ఏదో పేదరికంలో ఉన్నావు, నీకు ఏదైనా ఇస్తాను కోరుకోమంటే, పేదరికం పోయేలా సంపదలు అడగాలి కానీ ఏమడిగట్ట, మాకు పొట్టుపోయిలోకి ఓక తక్కువ అవుతుందండి, ఓకేమన్నట్ట. ఫలీకారం అంటే అది. వీడు పొట్టుపోయి బంగారం కానీ పొట్టుపోయిన పెడతారు కదా, ఇంత ఇలా రోకలు పడినట్టు కూరుతూ ఉంటారు. పొట్టుపోయిలోకి ఓక తక్కువైందంటే మా ఆవిడ గొడవ పెడుతుంది, ఓకేమన్నట్ట. ఒక దంపుడు అంటారు, అందుకనే ఒక ఎంత దంచినా కానీ అలా ఉంటూనే ఉంటుంది. అదే మెత్తపడదు, అలాగే ఉంటుంది. ఒక కదా మెత్తపడదు, అందుకని ఒక దంపుడు అంటే అదే ఆ సబ్జెక్ట్ని అలాగదు, ఇంకా అలాగే చెబుతూ ఉంటాడు. అది పనికి మాలిన కబుర్లు చెబుతూ ఒక దంపుడు అని అందుకే అంటారు. ఒకను దంచితే ఇంకా మెత్తగా అవ్వదండి, అది కష్టం అది. అందుకే ఇది అంతే, పరిష్కారం ఏముండదు, ఊరికే చర్చిస్తూ ఉంటాం మన గంటల తరపుడు సోఫాల్లో కూర్చుని. అదే ఒక దంపుడు ఉపన్యాసం, ఒక దంపుడు మాటలు అంటే. ఇలాగ అంత జమీందారు ఎవడన్నా మహారాజు కనపడితే పేదవాడు తన పేదరికం పోయేలా బంగారపు రాసులు అడగాలి, 2 ఎకరాలు పొలం అడగాలేదు, కానీ ఒకేమని అడిగట్టే. ఫలీకారం అన్నాడు పోసన గారు. ఫలీకారమిమ్మని అర్థించిన రీతి మోక్షఫలదుండైనట్టి పంకేజలోచనుడే చాలా ప్రసన్నుడైన. మోక్షం ఇవ్వగలిగినటువంటి పద్మనయుడు నల్లనివాడు, పద్మనయనముల వాడటువంటి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే అతనిని సాంసారికం వర్ధి కోరి, అసలు ఒకటి అయి ఉంటుంది బహుశా, ఆయన ఇచ్చింది ఏమిటో నాకు అర్థం కాలేదు. కానీ ఇంటికి వెళ్ళగానే బహుశా మా ఉత్తముడు ఉత్తానపాదుడు సవత్తల్లి నన్ను గౌరవించవచ్చు, ఎందుకంటే ఏ సంకల్పంతో తపస్సు చేశామో అది ఫలిస్తుందండి, అందులో సందేహం లేదు. మీరు అడిగినా అడగకపోయినా నిస్సంకల్పంగా తపస్సు చేస్తే ఈ తపస్సు మొత్తం ప్రపంచానికి ఉపయోగపడుతుందండి. రామకృష్ణ పరమహంస తపస్సు అది, వివేకానందుడి తపస్సు అది, శంకరాచార్య తపస్సు అది, రమణ మహర్షి తపస్సు అది. వాళ్ళు నిస్సంకల్పంగా చేస్తారు, అది లోకానికి అంతటికీ ఉపయోగపడుతుంది, వాళ్ళకి కావలసిందే అది. లేదు మనం ఊరికే ఏదో చిన్న విషయం గురించి తపస్సు చేసినప్పుడు ఒక సంకల్పంతో కూర్చుని అది ఫలిస్తుంది. ఈయన ఎలా కూర్చున్నాడు, ఆవిడెవరో నన్ను తిట్టింది, అవమానించింది, నాకు ఇంట్లో గౌరవం దక్కాలన్న సంకల్పంతోనే కదా అనేది, అది ఫలిస్తుంది. ఆయనకు నమ్మకం కలిగింది. బహుశా నా ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ సవిత్తలు వచ్చి నాకు మంగళహారతి పళ్ళం ఇచ్చేయచ్చు, ఇక్కడ మా ఉత్తముడు కూడా రావచ్చు, మా నాన్నగారు రావచ్చు, కానీ అది అడగకూడదు కదా. అసలు ఇదేమి సంకల్పం పెట్టుకున్నాను నేను, దీనికోసమా నెల్లాళ్ళు రేగుపళ్ళు తిన్నది, నెల్లాళ్ళు ఆకులు తిన్నది, నెల్లాళ్ళేమో నీళ్లు తాగింది, నెల్లాళ్ళు 3 నెలలు ఒంటికాల మీద నిలబడింది, ఇందుకోసమా? సంసారికం వర్ధి కోరిన విమూఢ మానసులు, ఈ జీవిత సంబంధమైన పిచ్చికోరి కోటి మనసులో పెట్టుకుని తపస్సు చేశానే, నాలాంటి విమూఢ మానసులు త్రింగలిగిరి ఎవరైనా ఉన్నారా అని పాపం బాధపడుతూనే వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ నిజంగానే ఈయన అక్కడికి వెళ్ళేసరికి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని ఆ పినతల్లి మనస్సు మారి ఉత్తముడితో సహా వచ్చి, ఉత్తానపాదుడితో సహా వచ్చి మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళింది. సరిగ్గా చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నువ్వు చక్రవర్తి కుమారుడు అయ్యా. పెద్ద పూర్వం రాజుల్లో ఒక లెక్క ఏమిటంటే, భారతీయ ధర్మశాస్త్రాలు పక్కాగా ఉంటాయండి, పీకి లాగడానికి ఏమి ఉండదు అందులో. ఆధునిక రాజ్యాంగంలో వచ్చే ఈ మార్పులన్నీ పూర్వం మనుధర్మశాస్త్రం సహా రాజ్యశాస్త్రాలు పక్కాగా ఉంటాయండి, అవకాశం ఉండదు. ఒక వ్యక్తికి, రాజుకు ముఖ్యంగా పరిపాలనా రంగంలో ఉన్న వాళ్ళకి 2-3 భార్యలు ఉంటే ఎవరు తర్వాత రాజు అవుతారు అంటే, పెద్ద భార్య పెద్ద కొడుకు రాజు అవుతాడు. 1 నిమిషం ముందు పుట్టినా సరే, సీనియర్ ఈజ్ సీనియర్. హెడ్ మాస్టర్ సీనియారిటీ లాంటిదే. ఒకే రోజున 2 చేరొచ్చు బళ్ళు. ఈయన 12 గంటల 45 నిమిషాలకు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. జాయినింగ్ రిపోర్ట్ అప్పుడు టైం వేయమంటారు, అందుకని డేట్ వేస్తే కుదరదు, టైం కూడా వేయాలి. ఈయన తర్వాత 12:47 నిమిషాలకి ఇంకొక మాస్టర్ చేరితే, రేపు హెడ్ మాస్టర్ ప్రమోషన్ వస్తే 45 వాడికి వస్తుంది, 47 వాడికి తర్వాత వస్తుంది. అంతే, వస్తే రావచ్చు, ఈ లోపు రిటైర్ అవ్వచ్చు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సహా అన్ని ప్రమోషన్లు ఇలాగే ఉంటాయి, పక్కా అది.
అంచేత ఉత్తానపాదుడు పెద్ద భార్య ఎవరు? సునీతి. రెండో భార్య కదా సురుచి. అంటే రెండో భార్య ఊరికే గౌరవాలు ఉంటే ఉండొచ్చు. రాజుగారు ఇంకొక నగలు ఎక్కువ చేయించుకోమనండి, దానికేం పర్వాలా, పల్లకీలో ఊరేగించమనండి. పట్టాభిషేకం కుదరదండి. పైగా అంతేకాదు, వ్రతాలు ఏమన్నా చేస్తే పెద్ద భార్య పక్కన కూర్చోవాలి. అందుకే ధర్మపత్ని అంటారు. గుళ్ళోకి మనం వెళ్ళినప్పుడు ధర్మపత్ని పేరు ఏమిటో అని అడుగుతారు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉంటారేమో అని వాళ్ళకి అనుమానం. ధర్మపత్ని ఏమిటి నాకు అర్థం కాదు. ఆ మాట అన్నప్పుడల్లా నవ్వుకుంటే అధర్మపత్ని వేరే ఉంటుందా అంటే మానవ జీవితాలన్నీ చట్టం ప్రకారం ఉండమండి, రకరకాలుగా ఉంటాయి, చాపల్యాలు, వ్యామోహాలు. కానీ దేవాలయంలో అది పనికిరాదు. ఎందుకని బాబు మీరు ఏ పేరన్నా చెప్పండి, ధర్మపత్ని సమేతస్య బాబు అని అడుగుతారు. అందుకే గుళ్ళో చెబుతున్న ఆడవాళ్ళకి ప్రత్యేకంగా మీ పేరు చెప్పమని పట్టుదల పట్టకండమ్మా, ధర్మపత్ని సమేతస్య అనమనండి, ఆ ఫలం మీకు దక్కుతుంది. గోత్రం చెబుతారు, ధర్మపత్ని సమేతస్య అని చెప్పండి, ఖచ్చితంగా నువ్వే. ఎందుకంటే శాస్త్రీయంగా సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోనండి నేను అతను. అది నీకే నీ పేరు చెప్పాల్సిన పనేం లేదు. అక్కడ పేరు చెప్పడం అనేది అలవాటైతే ఏమవుతుంది, ఇంకెవరినో తీసుకెళ్ళి ఆ పేరు చెప్తే పేరు చెప్పిన వాడికి వెళ్ళిపోతుంది. అంతే కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నవాళ్ళ పేర్లు అన్నీ చెప్పకూడదు. ఓటర్ చెట్టా కాదు, ఇది ఒక్కరి పేరే చెప్తారు. అందుకని ఆవిడ వచ్చిన శుభ్రంగా రాజ్యం అయిందే ఎలా అనవసరంగా ఇప్పుడు రేపెట్టింది అక్కడ వ్యవహారం. అందుకని వాళ్ళు వచ్చి హారతి ఇచ్చి తీసుకెళ్తే ఆయన సంతోషించాడు, వెళ్ళిపోయాడు. తర్వాత 26,000 ఏళ్ళు రాజ్యం చేశాడు ధ్రువుడు. 26,000 ఏళ్ళు రాజ్యం చేశాడు. తర్వాతే ధ్రువస్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి ఖగోళ విజ్ఞానాన్ని తెలుసుకుందాం. ఈ కథలు, పురాణ కథలు విన్నప్పుడు ఎప్పుడు నుండి పేర్లు విశ్లేషించాలి, నామ విశ్లేషణ. తండ్రి ఉత్తానపాదుడు, ఆయనకి 2 భార్యలు సునీతి, సురుచి. వీరికి సునీతి కుమారుడు ధ్రువుడు. ఆయన తపస్సు చేశాడు, విష్ణువు వరం ఇచ్చాడు. ఆ ధ్రువుని భార్య పేరు భ్రమి. ధ్రువుని మామగారి పేరు శింశుమార చక్రవర్తి. ధ్రువుని పెద్ద కుమారుడు పేరు కల్పుడు. ధ్రువుని 2వ కుమారుడు పేరు వత్సరం. ఆ వత్సరుని భార్య పేరు సర్వర్ధి, ప్రకృతి. ఆ సర్వర్ధికి ఈ వత్సరుడికి 6 కుమారులు. 6 కుమారులో పెద్దవాడి పేరు పుష్పార్ణుడు. పుష్పార్ణునికి 2 భార్యలు, ఒకరు ప్రభ, ఒకరు దోష. ప్రభకి 3 కుమారులు, దోషకి 3 కుమారులు. ఇది కథ. ఈ మొత్తం పేర్లు మీరు గమనించండి. ఖగోళ విజ్ఞానం ఎక్కడుందో తెలిసిన ఉత్తానపాదుడు, ఏ పిక్యులియర్ క్రియేటివ్ ఏజెన్సీ ఇన్ కాస్మాస్. దానికి ఇంగ్లీష్లో వ్యాఖ్యానం అది, ఏ పిక్యులియర్ క్రియేటివ్ ఏజెన్సీ ఇన్ కాస్మాస్. మనం అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే సూర్యుడు. సౌర కుటుంబంలో ప్రధాన కేంద్రంగా ఉన్న సూర్యుడే ఉత్తానపాదుడు. ఎందుకని ఉత్తానపాదుడు, పాదం అంటే కిరణం. అక్కడ ఉత్ అంటే పైకి, తాన అంటే వ్యాపించడం, టు స్ట్రెచ్, తనువుతి అంటే వ్యాపించడం. ఉత్తానపాదుడు అంటే పైకి కిందికి వ్యాపించిన కిరణములు కలవాడు ఎవరు? సూర్యుడు. కాకపోతే అంచేది ఉత్తానపాదుడు అంటే ఒక సౌర కుటుంబంలో కేంద్రంగా ఉండే సూర్యుడు. ఆయనకి 2 భార్యలు సునీతి, సురుచి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది. భూమికి 2 పార్శ్వాలు ఉంటాయి, ఈ పార్శ్వం ఆ పార్శ్వం. 2 బల్గింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. 2 బల్గింగ్స్, 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సునీతి, అది నీతి, ఒక పద్ధతిలో. నీతి అంటే నయం కదా, మంచి మార్గంలో రొటేట్ అవుతుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది కదా భూమి. తన చుట్టూ తను తిరగగానే 1 రోజు అవుతుంది. అలాగ మొత్తం సూర్యుడు చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. ఒక్కొక్క గ్రహానికి ఎంతకాలం పడుతుందో దాన్ని ఆ గ్రహం మీద సంవత్సరం అంటారు. 365 రోజుల సంవత్సరం అనేది మనకే, శని గ్రహానికి కాదు, గురుగ్రహానికి కాదు. మనకి 365 రోజులు పడుతుంది కాబట్టి మనకి సంవత్సరం అంటే లెక్క. మరో గ్రహంలో ఇది లెక్క కాదండి ఇది. ఎందుకంటే ఈ తన చుట్టూ తను ఇందులో ఏమవుతుంది? సునీతి అంటే ఒక పార్శ్వం ఒక నీతిగా, ఒక పద్ధతిగా, ఒక మార్గంలో తిరుగుతోంది. 2వ పార్శ్వం సురుచి. రుచి అంటే అట్రాక్షన్, ఆకర్షణ. మన యువతరం చూడండి, కల్తీ లేకుండా ఉండడం, శుభ్రంగా ఉండడం కంటే టేస్ట్, మోస్ట్ టేస్ట్ అని ఎడతారు. తర్వాత కడుపునే పట్టుకుంటారు. వాళ్ళు శుభ్రంగా వేడిగా కారం వేసేసి దాని నిండా దాన్ని టేస్ట్గా చేసేస్తారు. తర్వాత బతుకు వేస్ట్ అయిపోతుంది. ఇంట్లో తల్లి చేస్తే నచ్చదు, ఎందుకంటే ఈవిడ కొంచెం సపసప మామూలుగా చేస్తుంది, ఈవిడ అది నచ్చదు, అక్కడికి వెళ్ళిపోతారు. ఈ రుచి వచ్చిన ఇబ్బంది. తెలుగులో రుచి అయినా సంస్కృతంలో రుచి అంటే కాంతి. ఈ సురుచి అంటే మిక్కిన ఆకర్షణ కలిగింది. అందుకే ఆవిడ 2వ భార్య. ఆవిడ మీద వ్యామోహంతో, ఆకర్షణ ఉన్న వాళ్ళ మీద వ్యామోహం ఉంటుంది. అందుకని ఈవిడ నీతిగా ఉంటుంది, ఆవిడ ఆకర్షణగా ఉంటుంది. 2 మధ్యలో తేడా చూడండి. నీతిగా ఉండేవాళ్ళు ఆకర్షణగా ఉండాలని ప్రయత్నం చెయ్యరు. ఆకర్షణ కోసం ప్రయత్నం చేస్తారంటే ఎప్పుడైనా నీతి తప్పే అవకాశం ఉంది.
ఈ ఆలోచన సునీతి సురుచి సరిగ్గా గమనించండి. నైతికంగానే కాదు, ఖగోళపరంగా చెబితే ఈ భూమి తిరుగుతోంది కదా, ఒక పారిశ్వం ఒక పద్ధతిగా తిరుగుతోంది. ఇలాగ ఆ తిరిగేటప్పుడు ఇలా సూర్యుడు చుట్టూ వెళ్ళేలా తిరగాలి, కానీ మధ్యలో ఇలా తిరగకూడదు కదా. ఈ రెండవ పారిశ్వం ఏం చేస్తుంటే సురుచి ఆకర్షణ వికర్షణకి లోనై పక్కకి లాగేస్తుంది. అంటే సౌర కుటుంబంలో ఉండేటువంటి భూమి ఈ సౌర కుటుంబంలో ఇమడలేక ఇబ్బంది పడుతుంది ఈ సురుచి కారణంగా, ఈ ఆకర్షణ కారణంగా, వికర్షణ కారణంగా. ఒకప్పుడు ఖగోళంలో ఏర్పడిన పరిణామం. దానివల్ల ఏమవుతుంది? భూమి గాడి తప్పుతుంది. గాడి తప్పితే భూమి చుట్టూ తిరిగే చంద్రుడు గాడి తప్పుతాడు, అనేక నక్షత్రాలు గాడి తప్పితే కూలిపోతుంది ప్రపంచం అంతా. ఇది కథ. దీన్ని ఈ రూపంలో చెప్పారు ఇక్కడ. సునీతి ఒక పద్ధతిగా పెడుతుంది ఆవిడ, సురుచి ఆకర్షణ వికర్షణలోనే పక్కదారి పట్టిస్తుంది. సరిగ్గా ధ్రువుడు అంటే ధ్రువంగా ఉండేవాడు కదా. ధ్రువుడు అంటే ఎవరు? అక్ష స్థిరీకరణ కేంద్రం. పోలార్ యాక్సిస్లో అటు ఇటు ఉంటాయి కదా, ఆ అక్షం స్థిరీకరణ చెందే కేంద్రం. అంటే ఇలా తిరుగుతూ వెళ్ళిన వాళ్ళు ఈ అక్షంలోనే ఇలాగే తిరగాలి, మళ్ళీ ఏడాది కూడా ఇలాగే తిరగాలి. అందుకని ఓసారి ఇలా తిరిగాం కదా విసుగొచ్చిందని వెనక్కి తిరగకూడదు, లేదా పక్కకి వెళ్ళిపోకూడదు. అస్తమానం సూర్యుడు చుట్టూ ఏం తిరుగుతాం అని గురుగ్రహం చుట్టూ తిరగకూడదు. భూమి వెళ్ళి కొంపలు అంటుకుంటాయి. అది 7 రోజుల్లోనూ జరగకుండా కాక అంతే కదా, ఇలాగే తిరగాలి. అక్ష స్థిరీకరణ కేంద్రం చుట్టూ తిరగాలి. అంటే ధ్రువుడికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? తండ్రి ఒళ్ళో కూర్చునే చేసే ప్రయత్నం ఏమిటంటే ఈ సౌర కుటుంబంలో ఒక సౌర కుటుంబంలో ఉండేటువంటి భూమి ఆ చుట్టూ తిరుగుతున్న సమయంలో ఆకర్షణ వికర్షణలోనే పక్కకి వెళ్ళిపోతూ ఉంటే ఆ స్థిర కేంద్రంలోకి వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చునే చేసే ప్రయత్నం, అంటే సూర్యుడు ఒళ్ళో కూర్చోవడం, అంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళి స్థిరంగా ఉండే ప్రయత్నం చేయడం, స్థిరమైన అక్షంలోకి తనని తాను లాక్కునే ప్రయత్నమే తండ్రి ఒళ్ళో కూర్చోవాలని ప్రయత్నం చేయడం. ఎంత చక్కని కుటుంబ కథగా చెప్పారండి ఖగోళ విజ్ఞానాన్ని. దానికోసం ఆయన తపస్సు ఎందుకు చేశాడు? అది కుదరట్లేదు ఈ సురుచి కారణంగా. అందుకే సురుచి విలన్ అయింది అక్కడ కథలో. భూమి ఆకర్షణ వికర్షణల కారణంగా అది కుదరడం లేదు అక్కడ. అందుకని ఏం చేశాడు ఆయన? ఇదేం చేయాలి ఇప్పుడు? మరి భూమికి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు? పరాశక్తితో అనుసంధానం చెందాలి. ఆ పరాశక్తి అమ్మవారు, అమ్మవారే విష్ణువు. అందుకని విష్ణువు కోసం తపస్సు చేశాడు. అంటే మొత్తం ఈ సూర్యుడు ఒక సౌర కుటుంబానికి అధిపతి. ఇలా కొన్ని వందల సౌర కుటుంబాలను అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని లలితా సహస్రంలో ఉంటుంది. ఒక బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. ఒక బ్రహ్మాండం మొత్తానికి ఒక సూర్యుడు ఉంటాడు, ఇంకో బ్రహ్మాండానికి ఇంకో సూర్యుడు ఉంటాడు. అందుకని ఈ ధ్రువుడు ఏం చేశాడు? ధ్రువ అక్ష స్థిరీకరణ కేంద్రం నన్ను స్థిరంగా ఉండనివ్వట్లేదు, ఇక్కడ నా దగ్గరికి రావడం లేదు, ఇలా జరుగుతుంది. ఈ సౌర కుటుంబం పరిధిని దాటి బయటికి వెడితే మనం స్థిరపడగలుగుతావేమో అని ప్రయత్నం చేశాడు. పరాశక్తితో అనుసంధానం చేసుకున్నాడు. ఆ పరాశక్తి ఇక్కడ విష్ణువు ఏం వరం ఇచ్చాడు? 26,000 ఏళ్ళు శనను ప్రాపించు. అంటే ఈ రౌండింగ్ అని నీకు 26,000 ఏళ్ళు పడుతుందయా, నువ్వు ఆగాలి తప్పదు. ఇది భూభ్రమణం, ఇది సూర్యచక్ర గ్రహభ్రమణం, మామూలుగా అయిపోయేది కాదు, రంగులు రాటం కాదు కదా తిప్పేయడానికి. అందుకని ఆగమని చెప్పాడు. అలా ఆగ వరకు రాజ్యపాలన చేశాడు ధ్రువుడు. అంటే ఈ గ్రహాల పరిభ్రమణంలో వచ్చిన తేడా కొన్ని వేల ఏళ్ళు తర్వాత తప్ప రెక్టిఫై కాదు, పరిణితి చెందదు, అది మార్చబడదు. కొంచెం ఆగాలి, ఓపిక పట్టాలి. అప్పుడు చూడండి ధ్రువుని. అందుకే ధ్రువుని భార్య పేరు ఏమిటంటే ఆయన వరం ఇచ్చారు. ధ్రువుని భార్య పేరు భ్రమి. భ్రమి అంటే ది ప్రిన్సిపల్ ఆఫ్ రొటేషన్. అదేమిటండి భ్రమి? ఏ ఆడపిల్లకైనా భ్రమి అని పేరెట్టారని వాడు పెళ్లి చేసుకోడు కూడా, ఇప్పుడు భ్రమ ఎక్కువ ఉంటుందని. ధ్రువుని భార్య పేరు భ్రమి అంటే అది పెట్టిన పేరుని అర్థమైపోవట్లా. భ్రమి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ రొటేషన్. అంతేగా ధ్రువుడు మావగారి పేరు. ఈ రొటేషన్ ఎక్కడ జరుగుతుంది? సింసుమార చక్రంలో జరుగుతుంది. అందుకని మావగారి పేరు సింసుమార చక్రం. సింసుమార చక్రవర్తి అన్నాడు మగవాడు కాబట్టి, అది సింసుమార చక్రం. ఆయన పేరు సింసుమార చక్రవర్తి. అంటే ఈ గ్రహ నక్షత్ర తారాగణ చక్రం ఉంది, సింసుమార చక్రం. దాని నుంచే ఈ భ్రమణం ఏర్పడింది కదా, ది ప్రిన్సిపల్ ఆఫ్ రొటేషన్ ఏర్పడింది. అందుకని సింసుమార చక్రం. పెద్ద కొడుకు పేరు కల్పం. కల్పం అంటే ఏమిటి? ది టైమ్ ఇన్ రిలేషన్ టు ది ఎంటైర్ సర్కిల్ ఆఫ్ గెలాక్సీస్. మొత్తం నక్షత్ర గ్రహ తారాగణాలు అన్నీ కలిపి ఒక రౌండ్ పూర్తి చేయడాన్ని కల్పం అంటారు. అది కల్పాంత ప్రళయం. మరి వత్సరం అనేది ఏమిటి? ది టైమ్ ఇన్ రిలేషన్ టు ది పర్టిక్యులర్ ఇండివిజువల్ ప్లానెట్. ఒక గ్రహానికి సంబంధించినటువంటి రౌండ్ పూర్తవడాన్ని వత్సరం అంటారు. అది సంవత్సరంలో పూర్తవుతుంది. మరి భూమి సంవత్సరంలో తిరిగి వచ్చేస్తుందిగా, ఒక గ్రహానికి సంబంధించి సంవత్సరంలో పూర్తవుతుంది. అందుకని చిన్న కొడుకు పేరు వత్సరం, పెద్ద కొడుకు పేరు కల్పం అని ఎందుకుంది అంటే ది టైమ్ ఇన్ రిలేషన్ టు ది ఎంటైర్ సర్కిల్ ఆఫ్ గెలాక్సీస్. మొత్తం గెలాక్సీలో ఉండే నక్షత్ర సముదాయం అంతా ఒక రౌండ్ పూర్తి చేయడానికి ఒక కల్పం పడుతుంది. అప్పుడు కల్పాంత ప్రళయం వస్తుంది.
ఈ సంవత్సరం అయిపోయేది మామూలుగానే ఉంటుంది, ప్రళయాలు ఏమీ రావు. అందుకని రెండో కుమారుడి పేరు వత్సరుడు. ఆయన భార్య పేరు ఏమిటండి? సర్వర్ధి. సర్వ ప్లస్ వృద్ధి, సర్వర్ధి గుణసంధి. సర్వసమృద్ధమైన ప్రకృతి. సంవత్సరం అంతా ప్రకృతి సర్వసమృద్ధంగా ఉంటే జీవరాశి బాగుంటుంది. ఆవిడికి ఈయనకి 6 కుమారులు, అంటే 6 ఋతువులు: వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిర ఋతువులు. అందులో పెద్ద కుమారుడి పేరు పుష్పార్ణుడు. మొదటి ఋతువు ఏదండి? వసంత ఋతువు కదా. పుష్పార్ణుడు అంటే పుష్పసాగరం. పుష్పాలు ఎక్కువ ఇప్పుడు వికసిస్తాయండి వసంత ఋతువులు. అందుకే పెద్ద కొడుకు పేరు పుష్పార్ణుడు. ఆయనకి 2 భార్యలు. ఎవరు? ప్రభా, దోష. పెద్దావిడ పేరు ప్రభా అంటే డే లైట్, దోష డిమ్ లైట్, పగలు రాత్రి. ఆ ప్రభకి 3 కుమారులు. పగలకి 3 ఎవరు? ప్రాతఃసంధ్య, సాయం సంధ్య, మధ్యాహ్న సంధ్య. ఈ దోషకి మళ్ళీ 3 కుమారులు. ఎవరు? ఆ పేర్లు ఉంటాయి అక్కడ ఖచ్చితంగా భాగవతంలో ఉండవు, నేనేం కల్పించట్లా. ఆ పేర్లు ఏం పెట్టారు సరిగ్గా? నిశీధి, వ్యుష్టి, ప్రదోషం. ప్రదోషము, నిశీధి, వ్యుష్టి. ప్రదోషం అంటే 6 నుంచి 7 వరకు సమయం, దాన్ని నిశాముఖం అంటారు. పట్టాభిషేకానికి ఆ ముహూర్తం చాలా గొప్పది. 6 నుంచి 7 వరకు నిశాముఖం అంటే రాత్రి ఇంకా రాలేదు, సాయంత్రం ఇంకా అవ్వలేదు, ఇది నిశాముఖం. అది సరిగ్గా దాన్ని ప్రదోషం అంటారు. తర్వాత కాలంలో సరిగ్గా వ్యుష్టి అంటే మిడ్ నైట్. తర్వాత మళ్ళీ నిశీధి అంటే మిడ్ నైట్. తర్వాత వ్యుష్టి అంటే తెల్లవారుజాము, దాన్ని డస్క్, మిడ్ నైట్, డాన్ అంటారు తెలుగులో. డాన్ అంటే తెల్లవారుజామున, డస్క్ అంటే సాయంత్రం వేళ. ఈ రకంగా కల్పం ఎలా ఉంది, వత్సరం ఎలా ఉంది, ఖగోళం ఎలా ఉంది, ఆ రౌండ్ ఎప్పుడు, ఆ చక్రభ్రమణం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అనే ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని మొత్తం భాగవతంలో పురాణ కథలో చెప్పారు. ఆ మహానుభావులకి నమస్కారం. భారతీయ వైజ్ఞానిక పరంపరకి నమస్కారం. నాకు 10th క్లాసులో బాగా ఎక్కువ మార్కులు వస్తే, ఎక్కువ అంటే ఎక్కువ అనుకోకండి, మా బడిలో నేనే ఎక్కువ. మేము చదువుకున్న బడిలో నేనే ఎక్కువ. అప్పట్లో ఫస్ట్ క్లాసులో పాస్ అయితే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినట్టు లెక్కే. ఇప్పుడు 71. మాకు మా నాన్నగారు బైపీసీలో చేరమన్నారు. మనకు అసలు ఆ పాములు, తేళ్ళు, కప్పలంటే భయం. బ్రాహ్మణ జన్మ ఒకటి, ఇది ఒకటి సమస్య. నేను చేరను. డాక్టర్ వచ్చరా శుభ్రంగా అంటే నేను చెప్పాను మా నాన్నకి, నాకు కవి అవ్వాలని ఉంది, తెలుగు మాస్టర్ అవ్వాలని. ఏమిట్రా అన్నాడు. డాక్టర్ అయితే ఎవరన్నా చనిపోతారు మన చేతిలో, కవిత్వం అని ఎవరు చనిపోరండి. వింటే వింటారు, లేకపోతే వెళ్ళిపోతారు. వింటే వింటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఉపన్యాసాలు, కవిత్వాలు. డాక్టర్ అయితే ప్రమాదం, నాన్నగారు ఎవడన్నా పోతారు, అపశకరం మాట్లాడారు. డబ్బులు శుభ్రంగా చదివిస్తారంటే చదువు. నేను చదవను, నేను తెలుగు మాస్టర్ అవుతా అని పట్టుబట్టి తెలుగు మాస్టర్ అయ్యాను. 3 రోజులు ఉపవాసం చేశాను. మా అమ్మ నాకు సహకారం చేసింది. అందుకే ప్రతిరోజు అమ్మ మీద పద్యం చెబుతాను. వాడికి కావలసిన చదువు వాడిని చదువుకొని నేను దెబ్బలాడింది పాపం తల్లి. పిల్లల విషయంలో ఇలా ఉండాలని నేను ఉండి మీకు చెబుతున్నా. మా పిల్లలిద్దరినీ నేను నాకు ఇష్టమైన చదువులు చదవమని నేను చెప్పలేదు. వాళ్ళకి ఇష్టమైన చదువులు వాళ్ళు చదువుకున్నారు. ఇద్దరు బాగున్నారు, సంతోషంగా. ఇవి మనం ఒత్తిడి చేయకుండా ఉంటే వాటంతట అవి సహజంగా పుష్పాలు వికసిస్తాయండి. నువ్వు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని పిల్లల్ని ఎత్తిమి కూర్చోకూడదమ్మా. నాకు ఆ బైపీసీ అప్పుడు చదవలేదు, నాకు ఇష్టం లేక, భయం ఒకటి. తెలుగు చదువుకున్నాను. కానీ తెలుగులో ఇటువంటి విషయాలన్నీ వింటున్నప్పుడు నేను నాన్నగారు చెప్పినట్టు బైపీసీ, ఎంపీసీ చదువుకుంటే ఇవన్నీ తెలుసుండేవి కదా అని సైన్స్ చదవలేకపోయాననే నా కాంక్షని ఇగో ఈ వైజ్ఞానిక ప్రసంగం ద్వారా నేను తీర్చుకున్నాను. ఇప్పుడు తెలుగు, సైన్స్ 2 మిళితం అయిపోయాగా ఇబ్బంది ఏముంది అంటే భగవంతుడు ఎలా తీర్చేస్తాడు.